మమ్మీ ఈరోజు లంచ్కి ఏం చేస్తున్నావు? రా పెద్ద. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ ఆల్రెడీ బీట్ చేసుకున్నాను. చికెన్ కూడా వేయించుకొని చిన్న చిన్న ముక్కలు పీసెస్ చేసుకున్నాను. ఆల్ వెజిటేబుల్స్, బీన్స్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి. ఇప్పుడు ఆల్రెడీ నూనె మరుగుతుంది కదా, 1 by 1 వేసుకోవడం. ర్యాంక్ ఫాస్ట్గా నేను లంచ్ బాక్స్ గురించి చేసేస్తున్నాను నాన్న. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు 1 by 1 వెజిటేబుల్స్ వేసుకోవడం. సింపుల్గా లంచ్ బాక్స్కి ఈజీగా అయిపోతుంది అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే. ఆనియన్ ఆల్రెడీ మగ్గింది కదా, ఇప్పుడు బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ ఇవి బాగా ఆయిల్లో బాగా వేగాలి, పచ్చివాసన పోయేటట్లు చేస్తున్నాము. వంట మగ్గాయి. ఇప్పుడు మసాలా వేసుకోవడం. చికెన్ మసాలా, ధనియాల పౌడర్, కారం, రుచికి సరిపడా ఉప్పు. బాగా వేగాలి. ఇప్పుడే కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగా పడుతుంది రైస్కి. నేను ఎగ్ కూడా ఇప్పుడే వేసుకుంటాను. ఈ ఎగ్ కూడా ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టి బాగుంటుంది టేస్ట్. కొంచెం గరం మసాలా అండి. ఈరోజు అయితే మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదు. ఇప్పుడైతే మాత్రం క్యారెట్, బీన్స్, కొత్తిమీర అన్నీ ఉన్నాయండి. ఇలా బాగా వేయించుకొని ఆల్రెడీ అన్నం ఉడికిపెట్టాను. అన్నం కుక్కర్లో పెట్టుకున్నాను. బాగా పలుకుల్లాగా వస్తుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే మాత్రం. ఎగ్ ఫ్రైడ్ రైస్కైనా ఏదైనా దీనికైనా బాగుంది. బాగా వేగం కలిపి పెట్టుకోవడం. నిమ్మకాయ రసం కూడా పిండుతాను. చికెన్ ముక్కలు బాగా కలిపి పెట్టుకొని ఒక్క నిమిషం స్టవ్ మీద ఉంచుకొని ఆఫ్ చేసేదానండి. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. అప్పుడు బాగుంటుందా? ఫుల్గా ఉంది. అన్ని వెజిటేబుల్స్ వేసి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మా పెద్ద అబ్బాయి లంచ్ బాక్స్ గురించి అండి. ఓకేనండి. తినేస్తాను. సింపుల్గా ఈజీగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ ప్రాసెస్లో చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఓకేనండి, బాయ్ అండి.